మూడేళ్లలో అమరావతి రాజధాని నిర్మాణ పనులు పూర్తి చేసి ఘనంగా ప్రారంభోత్సవాలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఇక అంతా మీ చేతుల్లోనే ఉందంటూ మంత్రి నారాయణకు లక్ష్యాన్ని నిర్దేశించారు. మోదీ ప్రసంగం భవిష్యత్ రాజధానిని ఆవిష్కరించిందన్న సీఎం ప్రజల భాగస్వామ్యంతో సభ విజయవంతమైందన్నారు. మంత్రులు, కూటమి ప్రజాప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. నిర్దేశిత లక్ష్యం మేరకు పనులు పూర్తి చేస్తామని ఈ సందర్భంగా సీఎంకు మంత్రి నారాయణ వివరించారు. అమరావతి ఒక నగరం కాదు, అధునాతన శక్తిగా మారుతుందంటూ అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన ప్రసంగం స్ఫూర్తి నింపిందని చంద్రబాబు అన్నారు. రాష్ట్ర వృద్ధి రేటుకు అమరావతి కేంద్రంగా ఉంటుందన్న ఆయన వ్యాఖ్యలు భవిష్యత్ రాజధానిని ఆవిష్కరించాయని తెలిపారు. ప్రజా రాజధానికి ఆయన భరోసానిచ్చారని, దేశానికే అమరావతి మార్గదర్శిగా రూపొందుతుందని మోదీ అనడం రాష్ట్రానికి గర్వకారణమన్నారు. చీటికి మాటికి విమర్శలు చేసే వైసీపీ వాళ్లకు మోదీ సభ విజయవంతమవ్వడంతో ఏం చేయాలో అర్థం కావడం లేదని పలువురు మంత్రులు చంద్రబాబుకు తెలిపారు. ఈ కార్యక్రమంతో అన్ని వర్గాల ప్రజల్లో సానుకూలత వ్యక్తమైందని వెల్లడించారు. అమరావతి ఆవశ్యకతను వివరించేందుకే మోదీ చేతుల మీదుగా రాజధాని పనుల్ని పునఃప్రారంభించినట్టు చంద్రబాబు వివరించారు. ఆయన ప్రసంగం రాష్ట్రాభివృద్ధి, ప్రజలపై ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని కొనియాడారు. మంత్రులు, నేతలు ఎవరి బాధ్యతల్ని వారు సక్రమంగా నిర్వహించారన్న చంద్రబాబు లక్షల మంది వచ్చినా ఎక్కడా అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నారని గుర్తు చేశారు. అన్ని ప్రాంతాల వారి భాగస్వామ్యంతో కార్యక్రమం ఉత్సాహంగా, ఆశావహ దృక్పథంతో జరిగిందని వెల్లడించారు. ప్రజలందరి భాగస్వామ్యం, 3 పార్టీల నాయకులు, కార్యకర్తల కృషితో సభ విజయవంతమైందని స్పష్టం చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు సమన్వయంతో పనిచేశారని, ప్రభుత్వ యంత్రాంగం సమర్థంగా విధులు నిర్వహించిందంటూ అందరినీ సీఎం అభినందించారు.